హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా ముస్నూరు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అత్తయ్య మామయ్య ఇంకా మా వదిన వాళ్ళ అమ్మాయి హిమనైన సాయి నేను మా హస్బెండ్ బాబుతో బయటకు వెళ్తున్నాము. హలో చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోమని అందరినీ. తులసి ప్రియా ఛానల్ In 600 meters, ప్రియా turn ముస్నూరు left కదా. onto Pragati Nagar Road. ఫస్ట్ టైం అత్తయ్య వాళ్ళని రిసార్ట్ తీసుకువెళ్తున్నాము. అండ్ సాయి ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్తో చాలా రిసార్ట్స్ విజిట్ చేసింది. మాతో ఫస్ట్ టైం రావడం అనమాట. సో మీ అందరికీ మా అత్తయ్య ఇంకా సాయి హాయ్ చెప్తున్నారు. మా బాబు కొంచెం షై పర్సన్, సో వీడియోలో రావడం అంత ఇష్టం ఉండదు. మా బాబు పేరు సూర్యరామ్ చరణ్, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. టీనేజ్ కాబట్టి ఇంకా వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో అయితే మింగిల్ అవుతాడు. వీకెండ్ వస్తే ఎక్కడికైనా వెళ్తే బాగుండు అనిపిస్తుంది, బట్ ప్రతి వీకెండ్ కుదరదు. ఏవో ఒక పనులు ఉంటూనే ఉంటాయి. మోస్ట్లీ మావన్నీ సడన్ ట్రిప్స్ ఉంటాయి. ప్లాన్ చేసి వెళ్ళేవి చాలా తక్కువ. రిసార్ట్కి వెళ్ళాలి అంటే ప్రియార్ బుకింగ్ చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ దొరకవు. సడన్గా వెళ్ళాలనుకున్నాము. ఇది వచ్చిందట, అది దీనికి బోనం ఇచ్చారట. బయట దొరుకుతాయి కదా. అవి డిజైనర్వి. మేము సండే వెళ్ళాము అండ్ నెక్స్ట్ డే మండే హాలిడే ఉంది పిల్లలకి అండ్ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పారు. సో బుక్ చేసాము. ఇంకా ఈ వీడియోలో నేను కవర్ చేసే ప్లేస్ వచ్చేసి విలేజ్ ట్రైల్స్. సో మార్నింగ్ ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసాము అండ్ లంచ్ వచ్చేసి బయట చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే చెక్ ఇన్ టైం వచ్చేసి 3 PM అనమాట. ఈ రిసార్ట్ వచ్చేసి గట్కేసర్లో ఉంది. మేము వియా ప్రగతి నగర్ రూట్ నుంచి వెళ్తున్నాము. ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్తున్నాము. సాయి వచ్చేసి బాగా అల్లరిపిల్ల అనమాట. బాగా నవ్విస్తుంది, ఎంటర్టైన్ చేస్తుంది, పాటలు కూడా పాడుతుంది అండ్ డ్యాన్స్ కూడా వేస్తుంది. అప్పుడప్పుడు మీరు నా వీడియోస్లో చూస్తూ ఉంటారు. రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. అండ్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కమెంట్స్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ ఇంకా లంచ్ చేద్దామని ఉజ్వల గ్రాండ్ రెస్టారెంట్ వచ్చాము. ఈ ప్లేస్ వచ్చేసి గండిమైసమ్మ రూట్లో ఉంది. బిర్యానీ ఇంకా కర్డ్ రైస్ ఆర్డర్ చేసాము. ఫుడ్ వాస్ టేస్టీ, చాలా బాగుంది. ఆకలితో ఉన్నాం, సో ఇంకా ఫుల్గా లాగించాం. మీరు ఒకవేళ ఫుడ్ ట్రై చేయాలి అనుకుంటే ఈ రెస్టారెంట్లో ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. నెక్స్ట్ ఇంకా రిసార్ట్కి స్టార్ట్ అయిపోయాము. Turn left onto Ankushapur Road. Continue for 1 kilometer. ఇది వచ్చేసి ఫారెస్ట్ క్యాంపింగ్ రిసార్ట్. మెయిన్ గేట్ నుంచి రిసార్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. రిసార్ట్కి అయితే వచ్చేసాము. టైం వచ్చేసి 3:30 అయింది. మెయిన్ గేట్ నుంచి మనకు 1 కిలోమీటర్ అయితే ఉంది. లోపలికి ఒక విలేజ్ వాతావరణం లాగా అనిపించింది. అంబియన్స్ అంతా కూడా అలాగే మెయింటైన్ చేశారు. పెద్దగా జనాలు కూడా ఎక్కువగా లేరు. డే అవుటింగ్ 2 ఫ్యామిలీస్ ఉన్నారు అంతే. మేము ఒకటే నైట్ స్టే అనమాట. ఇంకా రిసార్ట్ అంతా మాదే అని ఫీల్ అయ్యాము. ఇది వచ్చేసి ఉత్సవ్ కుటీర్ అంటారు. నేమ్స్ భలే ఉన్నాయి. ఇక్కడ వెడ్డింగ్స్, రిసెప్షన్ బాగా అవుతాయని అక్కడ ఒకతను చెప్పాడనమాట. రీసెంట్గా హల్దీ ఫంక్షన్ అయిందంట. సో దిస్ వాజ్ ఎ వెల్కమ్ డ్రింక్. షుగర్ కేన్ జ్యూస్ ఇచ్చారనమాట. బాగుంది. కూల్ డ్రింక్స్ లాంటివి కాకుండా ఇలాంటివి అయితే బెటర్ అనిపించింది.
నెక్స్ట్ ఇంకా రూమ్కి తీసుకువెళ్తున్నారు. మాల్గుడి విలేజ్. నేమ్స్ అన్నీ కూడా భలే పెట్టారు. సో ఇలాంటి ప్లేసెస్కి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కజిన్స్తో వస్తే బాగుంటుంది. మినిమం 8 to 9 మెంబర్స్ ఉంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు. సెపరేట్ కదా శరమాన్ సెపరేటా? మనకి సెపరేట్. శరమాన్ సెపరేట్, మళ్ళీ సెపరేటా? కాదు, అందరిది కలిపి ఒకటే. ఆ చరణంలో ఎట్లా వెళ్తుండు? శరమ ఏడుస్తున్నావు? బాగున్నాయి. లోపల ఎట్లున్నాయి తీసి? అడవి పైన కొండ మీద భయం. ఈ రిసార్ట్లో 3 టైప్స్ ఆఫ్ స్టేస్ ఉంటాయి. ఏసీ రూమ్స్ అంతా కంటైనర్ రూమ్స్, టెంట్స్ ఉంటాయి, క్యాంపింగ్ టైప్ టెంట్, అండ్ థర్డ్ వచ్చేసి ట్రయాంగిల్ హౌస్ అనమాట. మేము 6 మెంబర్స్ కాబట్టి ఏసీ రూమ్ ప్రిఫర్ చేశాము. మాకు ఒకే రూమ్ ఇచ్చారు, 2 బెడ్స్ అండ్ సోఫా కమ్ బెడ్. ఈ కంటైనర్ రూమ్కి వచ్చేసి వాష్రూమ్ బయట ఇచ్చారు. నేను నా బ్యాగ్ చూపిస్తాను. సాయి ఏమున్నాయి నీ బ్యాగ్లో? 2 క్లిప్స్, ఒక మస్కారా విత్ ఐలైనర్, లిప్ బామ్. నెమ్మదిగా బ్రాండ్ నేమ్ చెప్పు. ఇంటెన్సిటీ, జూడియో, లిప్ గ్లాస్, పాండ్స్, 2 సెంట్లు, సెంట్స్ ఒకటి, ఓరియంటల్ స్పైస్, ఫ్లోరల్ ఫిట్నెస్ జూడియో నుంచి. తీ దాంట్లో ఏమున్నాయి తీ చూపి. దీంట్లో క్యాప్, ఒక టంగ్ క్లీనర్, ఒక కోమ్. బాగుంది. నా దగ్గర కూడా ఉంది అత్తయ్య, పెద్దదే ఉందిలేండి. ఇది ముఖ్యమే. ఏంటది? టవల్. టవల్, ఓకే. ఇది సైడ్ పెడదాం. ఇంకా క్లోత్సే కదా దాంట్లో. క్లోత్స్ వద్దులే తీయకు, జస్ట్ క్లోత్సే కదా, అంతే కదా. మీ బ్యాగ్ టూర్ అయిపోయిందా? అయిపోయిందా? వెరీ గుడ్. సాయి బ్యాగ్ టూర్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇవన్నీ కూడా కంటైనర్ రూమ్స్, అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. వేరే రిసార్ట్స్లో ఏసీ రూమ్స్ కామన్, ఇక్కడ స్పెషల్ టెంట్ హౌస్ ఇంకా ట్రయాంగిల్ హౌస్ అన్నమాట. ఈ 2 ప్యాటర్న్ హౌసెస్ కపుల్స్కి సూట్ అవుతాయి. మీరు ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే వింటర్ ఈజ్ ద బెస్ట్ టైం. సమ్మర్లో అస్సలు ప్రిఫర్ చేయకండి. అండ్ వాష్రూమ్స్ వచ్చేసి కామన్ ఉంటాయి, 6 వాష్రూమ్స్ ఉంటాయి మేల్ అండ్ ఫీమేల్కి. ఉత్సవ్ కుటీర్లోనే ఇండోర్ గేమ్స్ ఉంటాయన్నమాట. స్టార్ట్. గులాబీ సా ఎత్తినందులో రైరా. నెక్స్ట్ వచ్చేసి ధ్రువ్ ఉద్యాన్కి వెళ్తున్నాము. ఇదంతా కూడా అడ్వెంచర్ జోన్. ఇక్కడంతా అవుట్డోర్ గేమ్స్ ఉంటాయన్నమాట. పిల్లలు ఉన్న వాళ్ళు పక్కా ఎంజాయ్ చేస్తారు. చాలా స్పేషియస్గా ఉంది.
అటెళ్ళి ఆ తాడుని పట్టుకోవాలంట. అది ఎలా తాగుతావు? వస్తున్నాడు. నువ్వు రావా? తాడు 2 చేతులతో పట్టుకో. నవ్య. తీయొద్దా? ఆ కింద అత్త చెప్పులు ఉన్నాయి, అవి తీసి ఇటు పక్కన పెట్టి. దాని మీద కష్టం, చెప్పులు ఇచ్చేయి. కానీ నేను చేశాను. వినిపించలే. మళ్ళీ చేయగలరా? అదే కష్టం. లోపల కాలేయి లేకపోతే పైన కాలేయి. ఇది ఈజీ ఉంది కదా? అది ఈజీ ఎలా వచ్చో చూపించావా? ఓ అందరన్నారా? చూడు ఎంత బాగా చేస్తుందో వద్దా? పోయిందా? అటు బ్యాగ్ దాని మీదకి వెళ్ళారు, దాని మీదకి వెళ్ళి నువ్వు తిప్పేసుకో. అప్పుడు టైర్ మీద రాదు, బ్యాక్ ఎక్కేయి. తులసత్తి ఇక్కడ 30 కష్టాలు ఆడుతుంది పాపం. అయ్యో రామా గుర్తుందత్త. ఆయన ఎంత స్లోగా వద్దా చూడు, మెల్లగా. నువ్వు వదిలే, ఏం కాదు, పైన గ్రిప్ ఉంది. చరణ్ బాబు ఒకసారి వెనకాల చూడు. అయిందా? అడ్వెంచర్ గేమ్స్ అన్నీ ట్రై చేయాలని ఉంది, బట్ కొన్ని డిఫికల్ట్గా అనిపించాయి. పిల్లలు ఆకలి అన్నారని ఇంకా 4 to 5 గేమ్స్ ట్రై చేసి స్నాక్స్కి వెళ్ళాము. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్ టైం అయింది. సో స్నాక్స్ ఇంకా టీ ప్రొవైడ్ చేశారు. పకోడీ ఇచ్చారనమాట. స్నాక్స్ వచ్చేసి చాలా క్రిస్పీగా ఉంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. 3 PM చెక్ ఇన్ టైం అండ్ నెక్స్ట్ డే 12 వరకు ఉండొచ్చు. ఈవినింగ్ స్నాక్స్, టీ, డిన్నర్ అండ్ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. స్నాక్స్ తినేసి ఇంకా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాము. సాయి ఇంకా ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఎదురు చూస్తూ ఉంది. స్విమ్మింగ్ పూల్ అంటే చాలా ఇష్టము. స్విమ్మింగ్ పూల్ చాలా పెద్దగా ఉంది అండ్ కిడ్స్కి సపరేట్ పూల్ ఉంది. ఈవినింగ్ రెయిన్ డ్యాన్స్ ఉంటుందన్నమాట. 6కి స్టార్ట్ చేస్తారు. మంచి మ్యూజిక్ ప్లే చేస్తారు. స్విమ్మింగ్ అస్సలు చేయకు. ఏం చేయలేను అత్త, ప్లీజ్ అత్త. వాటర్ కూల్ ఉన్నాయని సాయిని ఎక్కువసేపు పూల్లో ఉంచలేదు అండ్ డిన్నర్ టైం అవుతుంది. టైం అస్సలు తెలియలేదు, నైట్ త్వరగా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా డిన్నర్కి పిలిచారు. సరౌండింగ్స్ అంతా బాగుంది. ఇదంతా కూడా అడవి, మనకి విలేజ్లో ఎలా ఉంటుందో ఆ ఫీల్ అయితే వస్తుంది.
ఊళ్ళల్లో వాష్రూమ్స్ బయట ఉంటాయి కదా, సో బయటికి రావాలంటే కొంచెం భయం వేస్తుంది. డిన్నర్ వచ్చేసి వెజ్ ఉంటుంది అండ్ నాన్ వెజ్ కావాలి అంటే సపరేట్ చార్జ్ చేస్తారు. ఆర్డర్ చేస్తే కుక్ చేస్తారనమాట. వెజ్ ఆర్ నాన్ వెజ్ మీల్ అని ముందే అడుగుతారు. మేము వెజ్ మీల్ తీసుకున్నాం అండ్ నాన్ వెజ్ స్టార్టర్స్ సపరేట్గా చెప్పాము. ముందే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దాన్ని బట్టి కుక్ చేస్తారు. అరౌండ్ 8:30 కల్లా పెట్టేయమని చెప్పాము, సో ప్రిపేర్ చేశారు. రోటీ, వైట్ రైస్, ఆలూ బిర్యానీ, కేసరి లడ్డు, సాంబార్, మిర్చికా సాలన్, వెజ్ ఫ్రై, పాపడ్ అండ్ కర్డ్ ఇచ్చారు. అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట, మనకి ఎంత కావాలంటే అంత తినచ్చు. రోటీ అయితే చాలా మెత్తగా ఉంది, చోలే కర్రీ చాలా బాగుంది. ఫుడ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఇంకా క్యాంప్ ఫైర్కి వెళ్ళాము. నైట్ 10:30కి క్యాంప్ ఫైర్ ఉంటుంది. నైట్ ఇంకా క్యాంప్ ఫైర్ 9:30కి స్టార్ట్ చేశారు. కాసేపు మొబైల్ పక్కన పెట్టి అంతాక్షరి ఆడుకున్నాం. ఇంకా స్కూల్లో జరిగేవి చెప్తూ ఉంది సాయి. పెద్ద పెద్ద గండు కప్పలు ఉన్నాయి ఇక్కడ. నైట్ వర్షం కూడా బాగా పడింది. సిటీ లైఫ్లో పిల్లలకి అసలే తెలియదు క్యాంప్ ఫైర్ అంటే ఏంటి అనేది. నైట్ టైం చుట్టూ లైట్స్ అంతా కూడా చాలా బాగుంది. ఎన్విరాన్మెంట్ కూడా బాగుంది. నేను ముందు చెప్పినట్టు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్తే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఎన్విరాన్మెంట్. 10:30కి ఇంకా రూమ్కి వెళ్ళి పడుకుండిపోయాము. గుడ్ నైట్, సీ యూ ఇన్ ద మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో నైట్ అయితే వర్షం బాగా పడింది. ఇంకా దోమలు అయితే అస్సలు లేవు, ఇంత పెద్ద ఫారెస్ట్ అయినా కూడా. ఫైవ్ 5:30 కల్లా నేచర్ వాక్ ఉంటుంది. మేము 6 కల్లా వెళ్ళాము. సో ఈయన గైడ్ అన్నమాట, మమ్మల్ని అడవిలోకి తీసుకెళ్తున్నారు. చక్కగా రోడ్స్ కూడా ఉన్నాయి మధ్యలో ఈజీగా నడవడానికి. చుట్టూ అడవి చెట్లతో నిండిపోయింది. పిల్లలకి స్కూల్స్ ఉంటాయి కాబట్టి మార్నింగ్ వాక్ సిటీలో పాసిబుల్ అవ్వదు. ఇలా చెట్ల మధ్యలో ఫ్రెష్ ఆక్సిజన్, పొల్యూషన్ లేకుండా చాలా బాగుంది. గైడ్తో పాటు సెక్యూరిటీగా ఒక కుక్క కూడా మాతో వస్తుంది. ఇక్కడ అంతా కూడా పికాక్స్ ఉంటాయంట, చూద్దామని వెళ్తూనే ఉన్నాము. దూరం నుంచి కనిపిస్తున్నాయి కుక్కలుంటే అవి వెళ్ళిపోతాయని చెప్తున్నారు. 4 to 5 పికాక్స్ చూసాము. వీడియోలో క్యాప్చర్ చేయడానికి నా తిప్పలు అంతా ఇంత కాదు. నాతో పాటు మీకు కూడా చూపిద్దామని చాలా ట్రై చేశాను. సో ఒకటే ఒక పికాక్ సహకరించింది. హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. పురువిప్పిన నెమలిని చూడాలి అని అనిపించింది, కానీ ఎక్కడా కూడా మాకు కనిపించలేదు. అన్నీ దూరంగా ఉన్నాయి. నెక్స్ట్ టైం ఇంకా బెటర్ లక్ అనుకొని ఇంకా వెళ్ళిపోయాము రూమ్కి. చుట్టూ చెట్లు, చల్లని గాలి, ఓవరాల్గా ప్లేస్ అయితే చాలా బాగుంది. లైక్ విలేజ్ ఫీలింగ్ వస్తుంది. డే అవుటింగ్, వెడ్డింగ్స్, అడ్వెంచర్ గేమ్స్, నైట్ స్టే చేయాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. యాక్చువల్గా మాకు 12 వరకు టైం ఉంది, బట్ ఎమర్జెన్సీ కాల్ రావడం వలన బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ పునుగులు ఇచ్చారు. తినేసి ఇంకా బ్యాక్ టు హోమ్ అనమాట. రిసార్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ న్యూ వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంటని క్లిక్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం.